ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, పాపచారు కూడా తీసుకొస్తాను. శివ, నన్ను సాయం చేయమంటావా? ఏం అక్కర్లేదు. కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా భోజనం చేయండి. నేను వడ్డిస్తాను కదా. అది నా ఇల్లే, ఇది నా ఇల్లే. పుట్టింటికి రాగానే వదిన హుషారైపోయిందిలే. నేనెక్కడైనా ఇంతే హుషారుగా ఉంటాను. మీరేం మొహమాట పడకుండా తినాలి చెప్తున్నాను. అలాగే. నాగవల్లి అక్క దేవాబావని చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ ఇక్కడ అన్ని వసతులు చూశాక సుఖంగా ఉందని దీన్ని బట్టి చూస్తుంటే అర్థమైంది. సుఖం వేరు, సంతోషం వేరు కుముదా. అడుగుకి కాలు, పరుగుకి వేలు అన్నంటే చాలు. అదేంటి నాగవల్లి అలా అన్నావు? నీకిక్కడ ఇబ్బందిగా ఉందా? అబ్బే అదేం లేదక్కా, మామూలుగా చెప్పానంతే. ఏం లేదులే అక్క, చిన్నపిల్లకి అర్థం అవ్వాలని అలా అన్నానంతే. తను ఎలా ఉంటుందో అని మీకు భయం ఉండొచ్చేమో, కానీ నాగవల్లికి అలాంటివే ఉండవు. కూర్చో బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? దీని మీద కూర్చుని భోజనం చేసే అలవాటు నాకు లేదు. అలా అని కింద కూర్చొని తింటావా ఏంటి గంగా? మీ మావయ్య దేవాతో కలిసి నువ్వు కూడా భోంచేయాలి కదా. డైనింగ్ టేబుల్ మీదే కూర్చోవాలి గంగా. అన్నయ్య, ఆ ఫోటోలో చూడు ఎలా కూర్చున్నావు. ఇక్కడ కూడా అలానే కూర్చో. ఇవన్నీ నీ ముందు చాలా చిన్నవన్నయ్యా. కూర్చో కూర్చో అన్నయ్యా, కూర్చో కూర్చో అన్నయ్యా. చూసారా, నా మొగుడు పులి. ఎక్కడ కూర్చున్నా సరే మహారాజే. ఆ ఫోటో చూస్తే తెలుస్తుంది కదా అన్నయ్య ఎక్కడున్నా రాజే అని. మొత్తానికి ఆ ఫోటో బాగా నచ్చిందన్నమాట. నిజంగా ఫోటో చాలా బాగా చేయించావమ్మా. మా శ్రీవల్లి అక్క ఫోటో కూడా చేయించి నాగవల్లి అక్క మా ఇంటికి పంపించింది. అది పంపించింది భోజనాలు ముందు పెట్టుకుని ఫోటోల గురించి మాట్లాడుకుంటున్నారండి. ఉండబ్బోడా, ముందు మీ అమ్మ చేతి వంట రుచోడ్ని. కూర్చోండి. నువ్వు కూడా కూర్చో పెద్దనాన్న. నేను తినలే అమ్మా, ముందు వాళ్ళని తిని. అతిథి దేవోభవ అన్నారు కదా, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చెయ్యాలా. మేం అతిథులమేంటి మావయ్య, అందరం ఒకే కుటుంబం కదా. నిజమే శ్రీవల్లి, నీలాగా అందరూ ఆలోచిస్తే చుట్టాల్లో సికాకులు సిరాకులు అసలేం ఉండవు తెలుసా. బావా, నువ్వు కూడా కూర్చో. నేను తర్వాత తింటాను, నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. మీరు తినండి. సరే సరే, వాళ్ళు తర్వాతైనా తింటారులే గాని నువ్వు కూడా కూర్చో నాగవల్లి. అత్తయ్య, నేను ఈరోజు మీ అన్నయ్య అక్క చెల్లెళ్లతో పాటు నువ్వు భోంచేయాలి. ఈ పూటకి నువ్వు ఇంటి కోడలివి అన్న విషయం పక్కన పెట్టి మీ అన్నకి సెల్లిలివి అని కూర్చో నాగవల్లి. కూర్చో. ఓహో, వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయి. అత్తయ్య, వంటల్లో నేనే అనుకుంటే నువ్వు నన్ను మించిపోయావు. అమృత, అత్తయ్యే కదే మనకు వంటలు నేర్పించింది.
సావిత్రి వదిలి వెళ్ళిపోయినప్పుడు మీరు చాలా చిన్న పిల్లలు. వాళ్ళమ్మ దగ్గర వంటలు నేర్చుకొని గంగా మీ కడుపు నింపేవాడు. దాందే ఉందత్త, నాకొచ్చినట్టు వండేసేవాణ్ణి. అయినా సరే నా చెల్లెలు ఎప్పుడూ పేరు పెట్టలేదు. నేను ఎలా వండినా ఇష్టంగా తినేవాళ్ళు. నువ్వు ఎంత అద్భుతంగా వండుతావో మాకు తెలుసు కదన్నయ్య. నలభీముడు వండినట్టే. సరే సరే, మాటలతోనే కడుపు నింపేసుకునేలా ఉన్నారు. ముందు వడ్డిస్తాను, భోంచేయండి. నాన్న, అమ్మ వండే వంటలు ఇక్కడ తింటారేమో కానీ మీ మేనల్లుడి చేత వండించి నువ్వు తింటే బాగుంటుందేమో. చంద్రగిరి ప్రెసిడెంట్ని వంటోండి చేయడం ఎందుకా అని ఊరుకున్నాను. అదేంటి పెద్దనాన్న అలా అంటావు? తమాషాకిలే. అయినా నేను అట్టా అంటే నీ మొగుడేమైనా మొహం మార్చుకుంటాడా ఏంది? పెద్ద మనసు చేసుకుని సిరునవ్వు నవ్వుతాడు. చూసావా శ్రీవల్లి, మీ అన్నయ్య ఎంత అందంగా స్మైల్ ఇస్తున్నాడో. అచ్చం నీకు మళ్ళీ. నువ్వేమైనా అని గాని శ్రీవల్లితో పోల్చుకోబోడా, చిన్నబుచ్చుకుంటారు. పెళ్లి కాని ఆడపిల్లల్ని పొగిడితే తప్పే ఉంది నాన్న, అదో పబ్లిసిటీ. గంగశల్యులు అందగత్తెలని పులోముని బ్రహ్మచారులు కూడా మనసు మార్చేసుకుని పెళ్లి చేసుకోవడానికి వచ్చేస్తారా ఏంది? మీ మాటలకేం గాని మీరు తినకపోతే వెళ్ళి పక్కన కూర్చోండి, వీళ్ళు ఫోన్ చేస్తారు. ఏందే తిరుపతి, నీ మొగుణ్ణి ముష్టోండి చేసినావా ఏంది? పోయి మూలన కూర్చోమంటున్నావు? నీ కోడలు నాగవల్లిని చూడడానికి వచ్చినోళ్ళు తిని పొమ్మని చెప్పగానే వాళ్ళ బాబు జాగిర్ అన్నట్టు డైనింగ్ టేబుల్ కాడ కూర్చుని కమ్మగా తినాలని భోజనాల వంక గోతికాడ నక్కల ఎట్ట సోత్తున్నారో చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.